హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈరోజు నేను క్యాబేజ్ పకోడీ చేయబోతున్నానండి. దీనికోసం బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి తీసుకుందాము. 1 స్పూను బియ్యం పిండి తీసుకుందాం. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి వేసుకుందాం. 1 కప్పు క్యాబేజ్ తరిగి వేసుకుందామండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ కారం, 2 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలానే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇప్పుడు పకోడీ పిండిలాగా కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుందామండి. ఈ విధంగా పకోడీ చేసుకునేటట్టుగా పకోడీ పిండిలా కొంచెం గట్టిగా కలుపుకోండి. ఇప్పుడు మనకి పకోడీ పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయేటట్టుగా ఆయిల్ పోసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఈ విధంగా పకోడీ వేసుకుందామండి. ఇలా పకోడీ వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. చూసారు కదండి, పకోడీ బాగా గోల్డ్ కలర్కి వచ్చేసి క్రిస్పీగా అయినాయి. ఈ స్టేజ్ లో తీసి మనం ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అలాగే మిగతా పకోడీ కూడా వేసుకుందామండి. ఇప్పుడు కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని స్టవ్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుందామండి. చూసారు కదండి, ఇవి కూడా గోల్డ్ కలర్ కి వచ్చేసి బాగా క్రిస్పీగా ఉన్నాయి. ఇవి తీసి మనం ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే క్యాబేజీ పకోడీ మనకు రెడీ అయిపోయింది. ఇది మీకు ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.